ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ వస్తుంది అని వెయిట్ చేస్తున్న తరుణంలో సడన్ గా గ్లోబ్ ట్విట్టర్ అనే ఒక బ్యాంగర్ ని అలా ఇచ్చి ఎస్ఎస్ఆర్ గారు సోషల్ మీడియాని షేక్ చేశారు. సరే పాట వచ్చింది, గట్టిగా మారుమోగుతుంది, తర్వాత ప్రియాంక గారి ఫస్ట్ లుక్ వస్తుంది అని వెయిట్ చేస్తున్న ఇంకొక తరుణంలో ఒక వెస్టర్న్ లుక్ లో ఇండియానా జోన్స్ టైప్ లో ప్యాంటు సొక్కాతో మోడర్న్ గా గన్ను పట్టుకుని ఉన్న ఒక లుక్ ఏదన్నా ఇస్తారేమో అని వెయిట్ చేస్తుంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక లుక్ ని రాజమౌళి గారు అంటే ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ ని వదిలారు. అది కూడా శారీలో. నెక్స్ట్ లెవెల్ థింకింగ్. లుక్ అయితే ఇరగదీసింది. ఎస్పెషల్లీ శారీ లుక్ కాబట్టి చాలా బాగుంది. అదే నార్మల్ గా ప్యాంటు షర్ట్ లుక్ అయితే చాలా రొటీన్ గా ఉండేది. బట్ ఈ లుక్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. అలా ఆ లుక్ ని రిలీజ్ చేస్తూ డీకోడ్ చేసుకోండిరా బాబులు అని మన కోసమే అన్నట్లుగా బీభత్సమైన డీటెయిలింగ్స్ ని పెట్టి ఆ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంటే ఆ యాక్షన్ అడ్వెంచర్ స్టేజ్ లో ఉన్న మందాకిని గన్ను పట్టుకుని డిఫెండ్ చేసుకుంటుంది అని మనకు చూపిస్తున్నారు. అంటే మూవీలో ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ పేరు మందాకిని. సో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ రాజమౌళి గారు తన ఎక్స్ లో ఇలా ట్వీట్ చేశారు. లైక్ అదంతా షార్ట్ ఫామ్ లో గ్లోబ్ ని ఒక ఊపిన క్వీన్ కి వెల్కమ్ బ్యాక్ దేశీ గర్ల్ అని అంటూనే దాంతో పాటు లాస్ట్ లైన్ లో మూవీలో తన క్యారెక్టర్ గురించి హింట్ డైరెక్ట్ గానే ఇచ్చారు. అంటే మూవీలో ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ గా చెప్పారు. లైక్ ఆ లైన్స్ చదివితే కాంట్ వెయిట్ ఫర్ ద వరల్డ్ టు విట్నెస్ యువర్ మెరీడ్ షేడ్స్ ఆఫ్ మందాకిని. మెరీడ్ అంటే ఏ వెరీ లార్జ్ నంబర్ ఆర్ గ్రేట్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఆర్ వేరియేషన్స్. అంటే తను ప్లే చేసే మందాకిని క్యారెక్టర్ లో చాలా విభిన్నమైన వేరియేషన్స్ ఉంటాయి. అంటే మూవీలో ఒక చిన్నపాటి ట్విస్ట్లు, తన వే ఆఫ్ యాక్టింగ్, తన బిహేవియర్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకేలాగా ఉండదని చెప్తున్నారు. గుడ్ అనుకుంటే బ్యాడ్, బ్యాడ్ అనుకుంటే గుడ్, గ్రే, నెగిటివ్, పాజిటివ్, ఇలా ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో నో ఐడియా. సో అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ని తను పోషించనున్నారు అని చెప్తున్నారు. సో ఊరికే హాలీవుడ్ నుండి స్వదేశానికి రప్పించి ఒక రొటీన్ క్యారెక్టర్ లో ఇలా ఫైట్ చేసి డాన్స్ వేసి వెళ్లిపోవాలనేది కాకుండా మూవీలో నెక్స్ట్ లెవెల్ లో ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ని ఇస్తున్నారనేది క్లియర్ గా ఆ ట్వీట్ లో డైరెక్ట్ గా ఎస్ఎస్ఆర్ గారు చెప్తున్నారు. సో దట్స్ అబౌట్ ట్వీట్. అండ్ ఇక పోస్టర్ లోని డీటెయిలింగ్స్ లోకి వెళ్తే మందాకిని చక్కగా చీర కట్టుకొని, అది కూడా చాలా నీట్ గా కట్టుకొని అక్కడ కనిపిస్తున్న ప్లేస్ లోకి వెళ్తే దెన్ అక్కడ తన మీద షూట్ అవుట్ జరిగింది అని క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ ప్లేస్ వచ్చేసి ఇండియా అని క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే శారీ కట్టుకున్నారు. మేబీ ఒక టెంపుల్ కి సంబంధించిన ఏరియా అవ్వచ్చు. అంటే టెంపుల్ కి వచ్చి అక్కడ నుండి ఈ అతిపెద్ద పురాతనమైన గుహలోకి వెళ్ళుండొచ్చు. అంటే ఆ ఎంట్రన్స్ గుడికి దగ్గరలో దానికి సమీపంలో ఉండొచ్చు. అందుకని ఇలా ట్రెడిషన్ అటైర్ లో మందాకిని ఇలా చీర కట్టుకుని వచ్చింది. ఆర్ ఒక గురువు గారితో ఇలా ఈ గుహలోకి వెళ్లి దాని విశిష్టత అంటే హిస్టరీ, ఏ కాలానికి ఇవి చెందినవి, అప్పుడు ఆ కాలం నాటి రాజులు సీక్రెట్స్ ఎక్కడ దాచేవారు, అలాంటివి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ అటాక్ తన మీద జరుగుండొచ్చు. అంటే మందాకిని ఫస్ట్ ఇలా గన్స్ పట్టుకుని కాల్చే ముందు తను సాలిడ్ గానే బేర్ హ్యాండ్స్ తో ఫైట్ చేస్తుంది. లైక్ ఫిస్ట్ ఫైట్స్ కూడా ఉంటాయి. అంటే మందాకినికి బాక్సింగ్ కూడా వచ్చి ఉంటుంది. పిడికిలి బిగించి గట్టిగానే కొట్టినట్లుగా మనకు ఆ లెఫ్ట్ హ్యాండ్ నకిల్స్ దగ్గర కనిపిస్తుంది. ఆర్ నకిల్స్ తో సపోర్ట్ తీసుకుని కింద పడిన మందాకిని పైకి లేచి ఉండొచ్చు. సో అలా తన లెఫ్ట్ హ్యాండ్ నకిల్స్, ఫోర్ ఆర్మ్, ఎల్బో దగ్గర అండ్ ఆల్సో ఫోర్ హెడ్ మీద గాయాలు చూడొచ్చు. దెన్ అప్పుడు ఒపోనెంట్స్ షూట్అవుట్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. అండ్ తన చేతిలో ఉన్న గన్ లో నుండి బయటకు వచ్చిన బుల్లెట్ సైజ్ అండ్ తన నడుముకి తన ఎదురుగా వస్తున్న బుల్లెట్ సైజ్ రెండు వేరు. అంటే తనను కాలుస్తున్న వారు ఏదో బిగ్ సైజ్ రైఫిల్ ని యూజ్ చేసి అటాక్ చేస్తున్నారని అనిపిస్తుంది. అండ్ అలాగే ఒపోనెంట్స్ వాళ్ళ ఒక బుల్లెట్ తన నడుముకి గీసుకుని వెళ్ళినట్లుగా క్లియర్ గా చూపిస్తున్నారు. అంటే చాలా రియలిస్టిక్ గా పెట్టారు. ఓన్లీ హీరోయిన్స్ బుల్లెట్స్ మాత్రమే విలన్ గ్యాంగ్ కి తగులుతాయి, విలన్ గ్యాంగ్ వాళ్ళ బుల్లెట్స్ హీరోయిన్ కి తగలవు, అలాంటిది ఏది కాకుండా చాలా రియలిస్టిక్ గా పెట్టారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న మండపంలో 2 జ్యోతులు వెలిగించి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే అక్కడికి ఆ గుహలోకి వెళ్ళిన వాళ్ళు దాన్ని వెలిగించారని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఓన్లీ మండపం దగ్గరలోనే కాదు, ఇంకా చాలా చోట్ల లైక్ ఈ బ్లాక్ కలర్ ఎటైర్ లో ఉన్న మెన్ పక్కన కూడా మనం ఆ ఫైర్ తో వెలుగుతున్న కాగడాల్ లాంటి సెటప్ ని ఆ మెట్లకు ఆ పక్క ఈ పక్క చూడొచ్చు. అంటే ఇది ఆ గుహలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అయి ఉంటుంది. అంటే ఆ మెట్లు మార్గం. సో ఇక్కడ ఎక్కడెక్కడ మెట్లున్నాయో అక్కడ మనకు ఈ కాగడాల వెలుగులు కనిపిస్తున్నాయి. సో అవన్నీ టాప్ లో ఉన్న ఈ మండపానికి దారి తీస్తున్నాయి. అంటే ఇక్కడ మెట్ల దగ్గర స్టార్ట్ అయిన ఆ వెలుగుల దారి చివరకు ఆ మండపం దగ్గర ఆ కాగడా జ్యోతులతో ఎండ్ అవుతుంది. సో ఇన్ కేస్ అదొక టూరిస్ట్ స్పాట్ అయితే ఈ పాటికి అక్కడ ఖచ్చితంగా కలర్ గా హెవీ ఫోకస్ లైట్స్ పెట్టి జనాల కోసం అట్రాక్టివ్ గా మార్చేసి ఉంటారు. కానీ అక్కడ కాగడాల లాంటి సెటప్ మాత్రమే ఉన్నాయి. అండ్ దారి కనపడడం కోసం అవి వెలిగించి ఉండడాన్ని మనం క్లియర్ కట్ గా గమనించవచ్చు. సో దాని అర్థం గవర్నమెంట్ ఇంకా ఆ
ప్లేస్ ని టేకప్ చేయలేదు. సో అదొక నిర్మానుషమైన ప్రదేశం. అక్కడికి ఫస్ట్ టైం వీళ్ళు వెళ్లారు కాబట్టి ఆ కాగడాల్ని వెలిగించారని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. దెన్ ఇందాక చెప్పినట్లుగా ఆ దారి మండపం దగ్గర ఎండ్ అవుతుంది. దెన్ ఇండియానా జోన్స్ టైప్ లో ఆ మండపంలో నుండి ఇంకొక సొరంగం మార్గం లాంటిది ఒక అడ్వెంచరస్ రైడ్ గానీ మూవీలో పడింది అనుకోండి. దెన్ అది క్రేజీగా ఇంట్రూగింగ్ గా తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని బీభత్సంగా బిల్డ్ చేస్తుంది. అంటే ఇండియానా జోన్స్ అని ఎందుకన్నానంటే మ్యాక్స్ ఆ స్టోరీస్ మన ఇండియన్ పురాణాస్ నుండి ఇన్స్పైర్ అయి తీసినవే. సో మన దగ్గర నుండే స్టోరీస్ తీసుకుని కాన్సెప్ట్స్ బిల్డ్ చేసి మనకి చూపించారు. బట్ వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో చూపించారు. బట్ అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ మన దగ్గర కూడా అంజీ సాహసం మూవీస్ ఉన్నాయి. అందులోని కొంత పార్ట్ కూడా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇండియానా జోన్స్ అని అనుకోవచ్చు. అండ్ కొంత మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా తీశారు. సో ఇండియానా జోన్స్ అనేది ఒక రిఫరెన్స్ కోసం చెప్పాను. బట్ ఇన్నాళ్ళకు మన ఎస్ఎస్ఆర్ గారు ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని ట్యాకిల్ చేయబోతున్నారని అనిపిస్తుంది. నా వరకైతే ఇలాంటి అడ్వెంచరస్ సూపర్ న్యాచురల్ ఫిక్షనల్ లింక్స్ విత్ పురాణాస్, మన ఇతిహాసాస్ కి ఈ మూవీ స్టోరీ లింక్స్ ఉంటే అది నెక్స్ట్ లెవెల్ క్రేజీగా ఉంటుంది. అలా మేబీ ఒక డివైన్ థింగ్ ని అన్వేషిస్తున్న ఒక గ్యాంగ్ నుండి అది వాళ్లకు దక్కకూడదు అని చెప్పి ఆర్ వాళ్ళ నుండి ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి తను ఆ బ్లాక్ కలర్డ్ అటైర్ లో ఉన్న ఆ గ్యాంగ్ ని అడ్డుకుంటున్న ఒక ప్రయత్నం అని అనుకోవచ్చు. అలాగే ద వాల్స్ ఆఫ్ దట్ కేవ్ అంటే ద ఇన్సైడ్ టెక్స్చర్ ఆఫ్ దట్ కేవ్ ఈస్ యూనిక్ గా క్రియేట్ చేయబడింది. అంటే గుహలో సీలింగ్ ని సపోర్ట్ చేసే స్తంభం లాంటి స్ట్రక్చర్స్ మీద అండ్ వాల్స్ మీద అంటే ఆ గోడల మీద న్యాచురల్ గా పురాణాలకు సంబంధించిన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. సో దోస్ ఆర్ సో యూనిక్. అండ్ అది కూడా శిథిలావస్థలో ఉన్నాయి. అంటే అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కబడినవా, లైక్ మన ప్రీవియస్ వీడియోలో అసి అనే వెపన్ గురించి అనుకున్నాం, ఆర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చెప్తున్నట్లుగా సంజీవిని కైండ్ ఆఫ్ పదార్థం ఆర్ అమృతం, ఇలా రకరకాలుగా హ్యూమన్స్ ని క్యూర్ చేసి ఎటర్నల్ పవర్ ఇచ్చే వస్తువులు ఇలాంటి ప్లేసెస్ లో ఎవరికీ తెలియకుండా ఆ మహాదేవుడి నుండి ఉద్భవించిన ఆర్ ఆయన కోసం తయారు చేయబడిన వాడబడిన ఒక డివైన్ థింగ్ తరతరాలుగా ఫ్యామిలీ టు ఫ్యామిలీ పాస్ ఆన్ అవుతూ చివరగా పాండవుల నుండి కలియుగంలోని రాజులకు అక్కడి నుండి ఒక పర్టికులర్ వంశానికి చెందిన వారికి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా పాండవులే స్వయంగా దానికి రక్షణ వ్యవస్థను క్రియేట్ చేసి వెళ్లిపోతే దాన్ని ఇంకొంచెం బలిష్టం చేయడం కోసం దానికి రక్షణగా కొంతమంది రాజులు ఇంకా బలిష్టంగా దాని రక్షణ వ్యవస్థను తయారు చేపించి ఎవరు పడితే వాళ్ళను లోపలికి రాకుండా చేసి అలా కాపాడుతూ వస్తున్నారు అన్నట్లుగా పెట్టాలి. సో అలాంటి కాన్సెప్ట్ ని ఎస్ఎస్ఆర్ గారు నిజంగానే హ్యాండిల్ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్లో థింక్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే స్టోరీ తెలిసినప్పటికీ అది ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ, స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అనే క్యూరియాసిటీ జనాలకు మామూలుగా ఉండదు. వేరే లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ మూవీ తీసేది ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది అండ్ ఆ రోల్ లో మన మహేష్ బాబు గారు మాత్రమే సెట్ అవుతారు. వేరే ఎవరిని ఆలోచించలేము. ఎందుకంటే అడ్వెంచరస్ అనే మాటకి అండ్ అది తీయాలి అంటే మహేష్ బాబు గారు మాత్రమే. ఆల్రెడీ మనం టక్కర దొంగలో చూసాంగా, కౌబాయ్, అడ్వెంచరస్ రైడ్, హీరో అండ్ విలన్ గ్యాంగ్ వజ్రాల కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళకి వజ్రాలు కాదు, వజ్రాల ఘనే దొరుకుతుంది. సో ఆ మూవీ క్లైమాక్స్ పోర్షన్ అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బట్ అది జస్ట్ ఒక ఫస్ట్ లుక్ లాంటిది, పైన తీశారు. అండ్ ఈ గ్లోబ్ ట్రోటర్ అనే మూవీ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ కాదు, చాలా డెప్త్ గా ఉంటుంది. పైగా సూపర్ న్యాచురల్ థింగ్స్ రిలేటెడ్ గా ఏదన్నా ఉండొచ్చు ఆర్ పురాణాలకు సంబంధించిన ఏదన్నా ఉండొచ్చు. అంటే ఆ రెండు ఉన్నా లేకున్నా బట్ ఒక్కటైతే కన్ఫర్మ్ గా ఉంటుంది, అదే సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి ఒక భారీ అడ్వెంచరస్ రైడ్ ని మనకు ఆ బిగ్ స్క్రీన్ మీద మహేష్ బాబు గారు ఇన్ యాక్షన్ ఎస్ఎస్ఆర్ గారు చూపిస్తారు. ఆ పైన మిగతావన్నీ ఒక యాడెడ్ అడ్వాంటేజెస్, బోనస్, బూన్ అని చెప్పొచ్చు. సరే, ఆ గుహల్లో అపురూపమైన పురాతనమైన పురాణాల్లో వాడబడ్డ వస్తువులు ఇలా దాచబడ్డాయి అని సంకేతంగా ఇలాంటి కార్వింగ్స్ చేశారని ఫిక్షనల్ గా పురాణాలకు లింక్ చేసి వదిలారనుకోండి, అది మామూలుగా ఉండదు. ఆర్ అవి అజంతా ఎల్లోరా కేవ్స్, అక్కడ ఒక సీక్రెట్ డోర్ ని డిస్కవర్ చేసినట్లుగా అలాంటిది ఏదన్నా పెట్టినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఎందుకని అజంతా ఎల్లోరా కేవ్స్ అని అన్నానంటే అక్కడ మనకు మోనోలిథిక్ కైలాస టెంపుల్ ఉంది. మోనోలిథిక్ అంటే సింగిల్ బిగ్గెస్ట్ రాక్ నుండి, అంటే ఒక కొండ సైజు లో ఉన్న ఒక పెద్ద బండరాయి నుండి చెక్కుతూ ఒక టెంపుల్ గా డిజైన్ చేశారు. అది కూడా శివాలయం, అది కూడా ఎప్పుడో 2nd centuryలో. సో మూవీ ఈజ్ ఆబ్వియస్లీ లింక్స్ విత్ ఆ మహాదేవుడు శివుడు. సో అలాంటిది ఏదన్నా పెట్టి అజంతా ఎల్లోరా కేవ్స్ అని చూపిస్తే దాని గురించి వరల్డ్ మొత్తానికి ప్రమోట్ చేసినట్లుగా ఉంటుంది అండ్ మూవీకి కూడా గట్టిగా పనికొస్తుంది. సో చూద్దాం, ఇక్కడ కనిపిస్తున్న కేవ్ ఇండియాలోనిదా, అది అజంతా ఎల్లోరా కేవ్స్ అని ఫిక్షనల్ గా స్టోరీలో యాడ్ చేసి సెట్స్ గా వేసిన కేవ్సా, లేక వేరే ఏదన్నా ఓల్డెస్ట్ కేవ్ అని చూపిస్తారో వెయిటింగ్ ఇక్కడ. ఇన్ కేస్ అజంతా ఎల్లోరా కేవ్స్ అని చూపిస్తే ఖచ్చితంగా శివునికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ థింగ్ కోసం, అంటే 2nd centuryలో స్ట్రాంగెస్ట్ రక్షణ వ్యవస్థగా మార్చబడిన ఒక ప్లేస్ లో వీళ్ళకు కావాల్సిన వస్తువు వీళ్ళు వెతుకుతున్నారని అర్థం. దెన్ స్టోరీ అనేది పీక్స్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్లో ఎస్ఎస్ఆర్ గారు ఎలివేట్ చేసి వరల్డ్ మొత్తానికి
మన కల్చర్ గురించి గ్రాండ్ గా చూపిస్తారు. సో ఒక్క పోస్టర్ లో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక మన బాబు గారి అఫీషియల్ పోస్టర్ లుక్ ఇంకా రాలేదు. అండ్ అందులో ఏమేమి రివీల్ చేస్తారో అండ్ కుంభ పోస్ట్ ని ఇంకా డీకోడ్ చేసి వీడియో చేయలేదు. దాని గురించి కూడా చాలా థీరీస్ రాసుకొని ఉన్నా, అది కూడా చేస్తాను. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు, 15th ఈవినింగ్ టైటిల్ అండ్ గ్లింప్స్ ఆఫ్ ద మూవీ వస్తుంది. సో అదేంటి అనేది చాలా చాలా ఈగర్లీ వెయిటింగ్. పాస్పోర్ట్లు జాగ్రత్త. వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఆ ఈవెంట్ కి వెళ్తున్నారో కామెంట్ చేయండి. సేఫ్ గా వెళ్ళరండి. మన వీడియో మన ఎఫర్ట్స్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.